నమస్తే జుబేర్ భాయ్. నమస్తే అండి. ములుగు గ్రామంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కనకయ్య గారికి మీరు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. మరి ఏ విధంగా బలపరుస్తారు? మరి ఒకవేళ ఆయన గెలిపిస్తే ఏ విధంగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మేము ములుగు మండలం నుంచి ములుగు గ్రామం నుంచి మా టీఆర్ఎస్ అభ్యర్థి మా తిగుల కనకయ్య గారిని బలపరచడం జరిగింది. తర్వాత మా మొత్తం 12 వార్డుల నుంచి కూడా మా టీఆర్ఎస్ జమాన్ నుంచి పనిచేసిన కార్యకర్తలకే గుర్తించి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మనం ఎట్లా బలపరుస్తాం, ఎట్లా గెలిపిస్తామంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి పాలనలో గత 10 సంవత్సరాల ముందు మన తెలంగాణ ఎట్లా ఉండే, ఊర్లు పల్లెలు ఎట్లా ఉండే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఎక్కడ వెళ్ళినా మా ఊర్లో మీరు ఏ గల్లీలో తిరిగినా ప్రతి గల్లీలో సీసీ రోడ్లు ఉన్నాయి. తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇది సుమారు 4 కోట్ల ఈ రోడ్ మీరు చూసేది సీసీ రోడ్. తర్వాత ఈ లైట్స్ ఏమి ఉన్నాయో 4 కోట్ల ప్రాజెక్టుని కట్టడం జరిగింది. ఇక చెప్పుకుంటా పోతే ముఖ్యంగా మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత రైతు బాగుండాలి, ఊర్లు బాగుండాలి, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని అట్లా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు అయినా సరే రైతులకు బాగుపడాలంటే వాళ్ళకు ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రైతుల గురించి ఆలోచన చేసిన మొత్తం మన భారతదేశంలో ఎవరు ఆలోచన చేయలేదు ఇప్పటివరకు రైతుల గురించి. ఇప్పటివరకు చరిత్రలో ఏముందంటే అందరూ రైతుల దగ్గర నుంచి పైసలు తీసుకురు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉల్టా పైసలు ఇవ్వడం ఫస్ట్ అది ఒక హైలైట్గా జరిగింది. పైసలు తీసుకొని అనేక రైతులు ఊర్లలో గ్రామాలలో పల్లెలో ఎటు చూసినా వాళ్ళు పెట్టుబడి తీసుకొని మంచి పంటలు చేయడం జరిగింది. తర్వాత మీరు చిన్న ఫంక్షన్ హాల్స్ అయినా సరే మన ములుగులా మీరు తీసుకుంటే 5-6 భవనాలు, ప్రతి కులానికి భవనాలు కట్టినాం. తర్వాత మీరు చూస్తే లైట్స్ ఎక్కడ చూసినా పోల్స్, లైట్స్, అట్లా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ పోతే మన ములుగుకి దాదాపు గత 10 సంవత్సరాలు 40 నుంచి 50 కోట్ల పనిచేసినాం. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో 4 నుంచి 5 లక్షలు రావాలంటేనే పెద్ద గగనం ఉండే. ఆ కేసీఆర్ సార్ తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందే 4 నుంచి 5 లక్షలు రావాలన్న ఒక కాన్స్టిట్యున్సీకి రావాలన్నా పెద్ద గగనం ఉండే. అలాంటిది ఒక మండలానికే 40 నుంచి 50 కోట్లు వచ్చినట్టే ఆషామాషి కాదు. మా కేసీఆర్ గారి చూపు ఒకటే ఆలోచన, రైతు బాగుంటే రాజు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో వచ్చారు. ఈరోజు మీరు పల్లెలో చూడుర్రి, ఎక్కడైనా చూడుర్రి, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం చూడుర్రి, ప్రతి దగ్గర ప్రతి చిన్న కాలనీలో చిన్న గల్లీలు ప్రతి ఒక్క రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి. కావున మేము ఇంకా మా కనకయ్య గారిని అందరూ గట్టిగా గెలిపించాలని కోరుతున్నాం. తర్వాత ఈయన గుర్తు మన బ్యాట్ గుర్తుకు వచ్చింది. తర్వాత మేము కూడా ఆయన వెంబడి ఉంటాం. దేనికైనా సరే మీకు ఏ పని అయినా సరే మేము అండగా మీకు ఉండి మా కనకయ్య గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ ములుగు గ్రామం నుంచి కోరుతున్నాం. అలాగే మీ వార్డు మెంబర్ల గురించి? మా వార్డు మెంబర్లు కూడా 12 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గుర్తులు ఉన్నాయి. గ్యాస్ గుర్తు, గౌన్ ఉన్నది, స్టూల్స్ ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తులు ఉన్నాయి. దానికి మా వార్డు మెంబర్లు కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఉప సర్పంచ్ కూడా తప్పకుండా కైవసం చేసుకుంటామని ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.